ఇప్పుడు నాకు ఇష్టమైన టాపిక్ జిమ్. జిమ్ వల్ల వచ్చే నష్టాలు, జిమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉండవు. నేను ఇంతకుముందు కూడా నా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను. జిమ్ ఎవరి కోసం కనిపెట్టారు అంటే స్పోర్ట్స్ పర్సన్కి, సెలబ్రిటీస్కి, ఫిల్మ్ స్టార్స్కి, జిమ్ ట్రైనర్స్కి. లేదు ఎవరైనా పెళ్ళిడికి వచ్చి ఉంటారు, వాళ్ళు కొంచెం లావు ఉన్నారు, సంబంధాలు దొరకట్లేదు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళు కొంచెం ఫ్యాట్ కరిగించుకుందాం అటువంటి వాళ్ళకి తప్ప, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి, ఉద్యోగాలు సెటిల్ అయిపోయిన వాళ్ళకి, ఓకే, వాళ్ళ జాబ్ వేరేది కానీ జిమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళకి జిమ్ అన్నది ఒక అనర్థమే అని చెప్పాలి. ఎందుకంటే జిమ్లో చేసే పనులు ఒక 30-35 ఇయర్స్ దాటిన తర్వాత, అంతకుముందు ఆ ఏజ్లో చేసుకోవచ్చు జాగ్రత్తగా. ఓ 30-35 ఇయర్స్ అయ్యాక మీ మ్యారీడ్ లైఫ్ అంతా అయిపోయింది, పిల్లలు పుట్టారు, మీ జాబ్ చేసుకుంటున్నారు, జాబ్లో బాగున్నారు, కానీ మేము ఇంకా షేప్ రావాలి, వి షేప్ రావాలి, ఆర్మ్స్ రావాలి, ఇంకా 6 ప్యాక్ రావాలి, ఇటువంటి ఆశలతోటి జిమ్కి రెగ్యులర్గా వెళ్ళి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా మీరు కానీ ఈ జిమ్లో యాక్టివిటీస్ చేయడం ద్వారా మీకు షోల్డర్ ఇంజురీస్, స్పైన్ ఇంజురీస్, ఈవెన్ నీ జాయింట్ ఇంజురీస్ కూడా అయ్యే అవకాశం చాలా ఉంది. నా క్లినిక్లో ప్రతిరోజు కూడా అట్లీస్ట్ జిమ్ ఇంజురీస్తో ఒక పేషెంట్ వస్తుంటారు. అంటే ఇది ఎందుకు జరుగుతుంది తెలియక, జనాల్లో ఒక విధమైనటువంటి అవేర్నెస్ లేక. అందరూ ఏమనుకుంటుంటారు, జిమ్ చాలా మంచిది, జిమ్ చేస్తే ఫిట్నెస్, జిమ్ చేస్తే కండలు వస్తాయి, జిమ్ చేస్తే ఫ్యాట్ అంతా కరిగిపోద్దని. శుద్ధ అబద్ధము. అది 30-35 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎవరిలో కూడాను జిమ్ మీ ఆరోగ్యానికి మంచిది అన్న అపోహని వెంటనే మీరు బ్రెయిన్లో తీసేసుకోండి. ఇది మంచిది కాదు. నేను నా ఇంటర్వ్యూస్లో ఎప్పుడు చెప్తాను ఉంటాను, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు చక్కగా పొద్దున సాయంత్రము 1/2 అవర్ to 45 మినిట్స్ చిన్న వాకింగ్ కానీ లేదా చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే అంతకంటే ఆరోగ్యకరమైన ఎక్సర్సైజులు ఇంకేవి మనకి అవసరం లేదు. జిమ్ వల్ల మేజర్గా వచ్చే ఇంజురీస్ షోల్డర్ ఇంజురీస్. ఇట్లా బరువులు ఎత్తుతుంటాం కదా, 10 కేజీలు, 15 కేజీలు, కొంతమంది 20 కేజీలు, 30 కేజీలు. దానివల్ల రొటేటరీ కఫ్ అని ఉంటుంది షోల్డర్లో, సూప్రాస్పైనేటస్ మజిల్, అది క్రాక్ అవుతుంది. అది క్రాక్ అయిందంటే చెయ్యి ఎత్తలేం, మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ అని వస్తుంది. అదీను పెద్ద బరువులతోటి మనము ఇట్లాగ స్పైన్ని బెండ్ చేయడం ద్వారా స్పైన్లో కూడా ఇంజురీస్ అయ్యి, స్పైన్లో లిగమెంట్స్ క్రాక్ అయ్యి ఆ ప్రాబ్లము. ఎక్కువ వెయిట్స్ మోయడం ద్వారా, లేదంటే కంటిన్యూస్గా జాగింగ్, ట్రెడ్మిల్ చేయడం ద్వారా నీలో మెనిస్కస్ ఇంజురీస్ ప్లస్ ఏసిఎల్ ఇంజురీస్ ప్లస్ లిగమెంట్ ఇంజురీస్ వచ్చే అవకాశం ఉంది.